ఇప్పుడు ఎవడబ్బా సొమ్మిస్తున్నారు? ఇప్పుడైనా ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే కదా, ప్రజలందరూ విరాళాలు వేసిస్తున్నటువంటి సొమ్మే కదా, లేదా ప్రజలు పన్నులు కట్టిన సొమ్మే కదా. కానీ ఇప్పుడు ఎలాగ రాస్తున్నాం మనం? వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని రాస్తున్నాం. కాబట్టి ఈ తేడా మన మెదళ్లలో ఉంది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అన్నటువంటిది మేబీ జనాలలో విపరీతంగా వెక్సేషన్ వచ్చేసి ఇప్పుడు ఈ సచివాలయాల దగ్గరికి వెళ్తే పనులు కాక మీ సేవల దగ్గర డబ్బులు డిమాండ్లు చేసి విసిగిపోయితే అప్పుడు ఒక ఏడాదికో 2 ఏళ్లకో ప్రజలకు ఎదవరకు అయితే హ్యాపీగా ఉందరా మాకు పని, ఇప్పుడు వచ్చి మొత్తం చెడగొట్టారనే ఫీలింగ్తో వాళ్ళు అంటూ ఉంటే ఆ మాట లోకల్ నాయకులు వాళ్ళ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తే, సీనియర్ నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్తే, మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే, చంద్రబాబు అప్పుడు ఆలోచిస్తే అప్పుడు మిగతా ముగ్గురు కూర్చుని అనుకుంటే జరుగుతుంది. ఇదంతా మేబీ 2-3 ఏళ్ళు. అంటే కొన్ని అన్అఫిషియల్ గా కూడా కొన్ని డెసిషన్స్ ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో సర్టిఫికెట్లు ఇష్యూస్ అనేది ఆపేశారు కంప్లీట్ గా. అలాగే మొన్నటి వరకు తీసుకున్న ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, దాని మీద కార్నర్లో జగన్ బొమ్మ వచ్చింది అప్పుడు డిఫాల్ట్గా. ఇప్పుడు జగన్ బొమ్మ ఉన్న సర్టిఫికెట్లు అన్ని క్యాన్సిల్ చేశారు. అవి దేనికి కూడా పని చేయట్లేదు. ఇప్పుడు మహా అయితే మనం ఒక నేటివిటీ సర్టిఫికేట్ ఏంటంటే ఒక 6 months వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు 3 నెలలకే అవి ఇప్పుడు పని చేయట్లేదు. ఆన్లైన్లో కూడా అంటే నేను చూశాను డైరెక్ట్గా, ఏమన్నా అప్లికేషన్ మనం చేయాలనుకుంటే ఏ జాబ్కు లేదంటే కాలేజ్ అప్లికేషన్లో అక్కడ అసలు ఆ కాలమే తీసేశారు. ఓన్లీ మీ సేవా సర్టిఫికెట్ అది ఏపీ సేవ ఈ 2 మాత్రమే పెట్టారు. అంటే ఇది ఇంకా ఇన్వాలిడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా నా దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఇన్వాలిడ్ అయిపోయింది.